ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. అక్కడ వ్రాయబడిన మాట, చివరి మాటను మనం చూస్తే ఆ మాటలు చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఉదయకాలపు వాక్య భాగం మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అనే మాటను మనం చూద్దాం. మరి దైవలేఖనాలు సెలవిస్తున్నట్లుగాను అలాగే మనం చూస్తూ ఉంటాము. మన జీవితాల్లో చాలా మట్టుకి మరి మార్పును కోరుకుంటూ ఉంటారు మనుషులు, అవునా కదా? కొన్ని మారితే బాగుంటాయి అని మన జీవితాల్లో కొన్ని మార్పులని మనం ఆశిస్తూ ఉంటాం. నిజమే, మన జీవితాల్లో కొన్ని మరి నూతనంగా మారినప్పుడు, కొత్తవి వచ్చినప్పుడు, అలాగే కొన్ని మన జీవితాల్లో మారినప్పుడు మన జీవితాల్లో ఏమవుద్దంటే కొంత సంతోషం మన జీవితంలో కలుగుతుంది. అయితే మనం కోరుకునే మార్పులేమో కానీ దేవుడు మనలో మార్పును కోరుకుంటూ ఉన్నాడు. అది ఎలాంటి మార్పు అంటే మనం కోరుకునే మార్పులు కాదు, కానీ మన మనస్సు మారాలి అనేది ఈ ఉదయకాలం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం అందరూ. మరి చాలా కసరత్తులు చేసి ఒక మాటలో చెప్పాలంటే ఉన్న పరిస్థితుల మధ్యలో చాలా ప్రార్థన చేసుకుంటే ఈ మాటల ద్వారా నాకు ఆదరణ కలిగింది కనుక ఆ మాటలే మరి కసరత్తులు అంటే మరి దాన్ని పెద్దగా మరి మీరు వేరే విధంగా తీసుకోవద్దు. మరి ఆ వాక్యాన్ని సిద్ధపడటం అంటే అది సామాన్యమైందేం కాదు. కనుక ముందు అది మాకు ఆదరణ కలగాలి, మాతో మాట్లాడాలి, అది ఆ మాటకి అర్థం. కనుక ఆ మాట మాట్లాడింది అది దేవుడు మాకు అనుగ్రహిస్తేనే మాకు అదొక తృప్తిగా ఉంటుంది. కనుక ఏదో వాక్యం అనేది ఎదుటోళ్ళకి కాదు, ముందుగా మాట్లాడుతున్న వాళ్ళని అలాగే వింటున్న వారిని కూడా అది దర్శించాలి. హల్లెలూయా. కనుక ఈ మాటలు మనం చూసినట్లయితే మీ మనస్సు మారి నూతనం అవ్వాలి అనేది దేవుని యొక్క ఒక విధంగా దేవుడు మనలో కోరుకుంటున్నాడు. మనలో దేవుడు మార్పు కోరుకుంటున్నాడు అండి. ఆ మార్పు ఎలాంటిదంటే మన మనసు మారాలి. ఈ మాటకి మనకి అర్థం అవ్వాలంటే ఒకరోజు నాకు ఆర్టిస్ట్ ఏం చేశాడంటే ఒకలాంటి ఆశ కలిగి చాలా దినాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటంటే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఎలా ఉన్నాడో అచ్చం అలాంటి వ్యక్తి ఎవరైనా కనబడితే ఆ పిక్చర్ని గీయాలని ఒక ఆశ అతనిలో కలిగి చాలా చోట్ల తిరుగుతూ ఉన్నాడు, చాలా ప్రయాసపడుతుంటే ఎక్కడా కూడా అతనికి అనుకున్నట్లుగా యేసు లాంటి వ్యక్తి ఎక్కడా కనబడలేదు. ఒక రోజున ఏం చేశాడంటే ఊరు బయటన ఒక చర్చి ఉంటే ఆ చర్చిలోనికి వెళ్ళి కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక అతను చైర్లో కూర్చొని చాలా ప్లెజెంట్గా, చాలా డీసెంట్గా, చాలా చూడడానికి ఇతని యేసేమో అన్నట్లుగా కనబడ్డాడు. అతనికి కొంచెం సంతోషం వేసింది. ఏమండి, ఇలా నేను ప్రయాసపడుతున్నాను, మీరు నాకు కొంచెం సహకరిస్తే నేను మీలో నుంచి యేసుని నేను పిక్చర్ గీస్తాను అన్నాడు. ఆయన అన్నాడు సరేనండి అని. చాలా అంటే మనిషి చాలా నెమ్మదస్తుడిగా ఉన్నాడు కదా, అందుకని ఓకేనండి అన్నాడు. కొంతమంది కదిలించడానికి కూడా మనకు కుదరదు కదా, అట్లా లేడప్పుడు చాలా నెమ్మదిగా ఉన్నాడు కనుక ఓకే అన్నాడు. కూర్చొని చక్కగా పిక్చర్ గీశాడు. అతను కూడా ఆశ్చర్యపోయాడు, అరే నాయన యేసయ్య ఇలా ఉంటాడేమో అని అనుకున్నాడు. అయిపోయింది. ఆ తర్వాత అతనికి థ్యాంక్స్ చెప్పాడు, చక్కగా భోజనం పెట్టాడు, సంతోషంగా అయిపోయింది, వెళ్ళిపోయారు. తర్వాత ఇతనికి మరొక ఆలోచన వచ్చింది. ఆర్టిస్టులకి అంతే కదా, ఇంకొక ఆలోచన వచ్చింది, తృప్తి రాలా. సైతాన్ గడు ఎట్టుంటాడు గేద్దాం అనిపించింది అనిపించి ఏం చేశాడు, వెతుకుతా ఉంటే సైతాన్ గడు మాత్రం అక్కడక్కడ కనబడుతున్నాడు, కానీ కొంచెంగా కనపడుతున్నాడు మనుషుల్లో, పూర్తి కనబడట్లా వాడి రూపం. ఇక ఏం చేయాలా అనుకొని మరలా అనుకోకుండా మళ్ళీ ఆ చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్తే విచిత్రం ఏంటంటే చూస్తే అక్కడ చూసిన దానికి అతనికి ఆశ్చర్యం కలిగింది. ఎవరు కనిపించారు? అంతకుముందు యేసయ్యలా కనిపించాడు ఒకడు, అతనే కనిపించాడు. చూస్తానికి ఈసారి ఎలా ఉన్నాడంటే అచ్చ సైతాన్ గడు అట్టుంటాడు, అట్టనే కనపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆశ్చర్యపోయి పక్కన ఉన్నవాడిని అడిగాడు, అయ్యా గతంలో ఇతన్ని చూసినప్పుడు యేసులాగే ఉన్నాడు కనుక నేను పిక్చర్ గీశాను, కానీ ఇప్పుడు ఏంటంటే దెయ్యంలాగా ఉన్నాడంటే వాళ్ళు చెప్పారు, నిజమేనండి, ఇతను ఒకప్పుడు చాలా యేసులానే ఉన్నాడు, అన్ని విషయాలు నెమ్మదిగా మంచిగా గుణం కలిగి బాగానే ఉన్నాడు, మరి ఏమైందో 3 నెలల నుంచి ఇతనికి పెద్ద పిశాచం బట్టి పీడిస్తుంది, దెయ్యంలాగా మారిపోయాడు. గల కారణం ఏంటంటే లేనిపోయిన భయంకరమైనటువంటి రాకూడనటువంటి దుర్భాషలు,
భయంకరమైనటువంటి బూతులు, భయంకరమైనటువంటి కోపం, భయంకరమైనటువంటి పాప సంబంధమైన ఆలోచనలు, ఇల్లీగల్ కాంటాక్ట్స్, భయంకరంగా ఇతని ప్రవర్తనే మారిపోయిందండి. నిజమే, మీరే కాదు మేము కూడా గమనిస్తున్నాం. ఎంత తెల్లగా ఉన్న ముఖం ఏమైపోయిందంటే దెయ్యం రూపం పడిపోయిందని చెప్పి అన్నారు. కనుక ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, మనము రూపాంతరపరచబడటం అంటే ఆయన వలే మనం మారాలి. ప్రాముఖ్యంగా చూడండి, దేవుడు కోరుకుంటుంది యేసులాగా మనం ఉండాలి అనంటే మన మనసు మారితే మనం యేసులాగా మార్చబడతాం. అది ఇప్పుడు మారాల్సింది ఏంటంటే రూపం కాదు. యేసు వలే మనం మారాలి అనంటే మన రూపాలు మారితే కాదు, కానీ అంటే ఒక మనిషి మనస్సును బట్టే రూపం మార్చబడుతుంది. అతను తెల్లగానే ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడంటే దెయ్యంలాగా మారిపోయాడు. గల కారణం మనసు ఏమైపోయింది, నీచంగా మారిపోయింది. కనుక మనసు ఎప్పుడైతే, హృదయం ఎప్పుడైతే మరి గుణం కలిగి మరి మంచి నడవడిక కలిగి మన మనసు ఎప్పుడు ఉంటుందో మన రూపం కూడా అలాగే మార్చబడుతుంది. కనుక ఉదయకాలపు వేళ దేవుని వాక్యం అంటుంది, నీ మనస్సు మారి నూతన పగుట వలన నీవు రూపాంతరపరచబడతావు. కనుక ఫిలిప్పీ పత్రికలో ఒక మాట వ్రాయబడింది. అది ఎలాంటిదంటే, మీరు క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సును మీరు ధరించుకోవాలి. ఏ మనసు కలగాలి మనకి? ఇంతకీ మన ఇష్టమైన మనసులు కాదు, దేవుని యొక్క మనస్సును మనం ధరించుకోవాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సును మీరు ధరించుకోవాలి. క్రీస్తు యేసు మనసు ఏంటి అని అంటే, చూడండి, ఆయన మనసు ఎలాంటిదంటే దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకే నేను వచ్చాను అంటాడు. ఏదైనా ప్రతి సందర్భంలో ఆయన చెప్పే మాట మరి తండ్రి చిత్తాన్ని చేయాలని. ఒకరోజున ఆయన వాక్యం అందిస్తుంటే నీ తల్లి నీ సహోదరులు వచ్చారన్నప్పుడు కూడా అంటాడు, ఎవరైతే మరి ఇదిగో వీరంతా నా తల్లి నా సహోదరులు, ఎవరో వాళ్ళు కాదన్నట్లుగా. అంటే ఆయన చిత్తం అంతా కూడా భూ సంబంధమైన ఆలోచనలతో లేరు. మీరంతా కూడా నా తల్లి నా సహోదరులు అన్నట్లుగా మాట్లాడుతూ, అంతే కదా, ఆయన ఒకటే చెప్పేవాడు ప్రతి సమయంలో కూడా, నేను నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను, నా ఇష్టాన్ని పలానా అద్భుతం చేయి, పలానా విధంగా చేయి అంటే మీరు చెప్పినట్లుగా కాదు, నేను నా తండ్రి చిత్తాన్ని చేస్తాను కానీ నా ఇష్టాన్ని. ఎవరంది? మనలాంటి సామాన్యమైన వ్యక్తి కాదండి. సాక్షాత్తు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవాతి దేవుడు నరరూపిగా ఉన్నప్పటికీ కూడా ఆయనలో దైవత్వం ఆయనలో ఉంది. అయినా కూడా ఆయన తన తండ్రి చిత్తాన్ని చేయడానికి, అసలు ఈ మాటలు వింటున్నప్పుడు మనం చాలా మారాలండి. ఎందుకంటే మన చిత్తం కాదు చేయాల్సింది, దేవుని చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని దేవుడే చేసినప్పుడు మనం ఏమాత్రపు వాళ్ళం. ఈరోజుని వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, మనందరి జీవితాల్లో ఉండాల్సింది క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసును ధరించుకోవడం. అంటే ఏదో ఆ మాటల్ని నోటితో వల్లిస్తేనో, పాటలు పాడితేనో, లేకపోతే నేను క్రీస్తు యేసు మనసు కలిగి ఉన్నానని మనం చెప్పుకుంటేనో కాదు, కానీ మన మనసు మారాలి. ఆ మనసు క్రీస్తు మనసుగా మారాలి. ఆ క్రీస్తు మనసు ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తం చేయాలి నేను, అంతే. కనుక ఉదయకాలాన్ని మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుని చిత్తానికి అప్పగించుకోవటంలో ఎవ్వరు కూడా అప్పగించుకోవటం లేదండి. ఎప్పుడు కూడా మనుషుడు ఎలా ఉంటాడంటే తన చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటాడు. దేవుని చిత్తం అంటే ఏంటి? ఎక్కడ కనపడుతుంది దేవుని చిత్తం? వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, లేదా పలానా కాలేజ్ సీటు ఇది దేవుని చిత్తమా కాదా, ఈ మార్గం దేవుని చిత్తమా కాదా, లేదా ఈ వ్యక్తితో నేను వివాహం చేసుకోవడం దేవుని చిత్తమా కాదా, లేకపోతే ఈ ఉద్యోగం చేయటం, ఈ వ్యాపారం చేయటం, ఈ పని చేయటం, ఈ ఇల్లు ప్రతిదీ కూడా ఇది దేవుని చిత్తమా కాదా అని మనం తెలుసుకొని ముందడుగు వేయాలి. అంతేగాని పొరపాటును కూడా ఈ రోజున చాలామంది జీవితాల్లో నా ఇష్టం, నా చిత్తం, నా సంకల్పం అనుకుంటే పొరపాటు. ఒకవేళ నీ చిత్తం, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వెళితే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే కొంతమంది అనుకూల బోధ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అదే మనం నిన్నటి దినాన్ని విన్నట్లుగా అబద్ధ ప్రవక్తలు కూడా ఈ లోకంలో ఉన్నారు. అలాగనే కొంతమంది వాక్యాన్ని కూడా అనుకూల బోధలు వాళ్ళు మలుచుకుంటూ ఉంటారు. నీకేది ఇష్టమో అది అడుగు, నేను నీకు ఇస్తానన్నాడు దేవుడు అని. దేవుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ ఆ చిత్తంలో ఏం జరుగుతుందో, నీ చిత్తంలో ఏం జరుగుతుందో వాక్యంలో చూపిస్తాను. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 15వ వాక్య భాగాన్ని చూద్దాం. 106వ కీర్తన 15వ వాక్య భాగాన్ని మనం చూస్తే, వారు కోరునది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేశాను. ఏం జరిగిందంటే వారు కోరుకున్నదే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, కానీ ఆఖరికి వాళ్ళ ప్రాణాలు ఏమైనాయి, మళ్ళా క్షీణించిపోయినాయి. మీకు అర్థం కావాలంటే ఒక రోజున ఇశ్రాయేలీయులు అందరూ కూడా అంటే ఒక రోజున వాళ్ళకి అలాంటి స్పిరిట్ వచ్చేసింది. ప్రవక్తులు మాకు వద్దయ్యా, పాస్టర్లు వద్దు,
శత్రువులందరికీ కూడా రాజులు ఉంటున్నారు, చాలా ఫ్యాషన్గా ఉంది వాళ్ళది. మాకు ప్రవక్తలు పాస్టర్లు వీళ్ళు వద్దాయి, ఆ ప్రవక్తలు కాదు, మాకు రాజులు కావాలి మా మీద ఏలుబడి చేయడానికి. ఎవరు కావాలంట? రాజులు కావాలి. మాకు కూడా మాకు రాజు ఇట్లా సైన్యం ఇట్లా ఉంటే మాకు కూడా చూడటానికి బాగుంటుంది అనుకొని మాకు రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలంటే వాళ్ళకి సౌలు రాజు వచ్చాడు. ఏం జరిగింది? వాళ్ళ జీవితాల తర్వాత వాళ్ళు క్షీణించిపోవడం ప్రారంభించారు. కనుక ఈ ఉదయకాలాన నీ చిత్తానుసారంగా నువ్వు వెళ్ళావంటే, నేను నా చిత్తానుసారంగా నేను వెళితే, నీవు అని అంటలా, నేను కూడా ఎవరైనా సరే మన చిత్తానుసారంగా మన ఇష్టం మన జీవితంలో జరగాలి అని మనం కోరుకొని దేవుడిని అడిగితే తప్పకుండా జరుగుతుంది. ఈ వాక్యమే నా జీవితంలో నన్ను టర్న్ చేసింది. ఏదో కాదు, ఆ రోజున చాలా విలువైనటువంటి ఒక మంచి టర్నింగ్ పాయింట్ నా ఎడ్యుకేషన్ విషయంలో, నా మంచి యవన ప్రాయంలో ఇదే వాక్యం చేత దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభా, నాకు ఇష్టమైన దాన్ని ఇవ్వమంటే దేవుడు అన్నాడు, తన దాసుల ద్వారా 2 దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీకు ఇష్టమైనది నేను ఇస్తాను, ఒకవేళ నీకు ఇష్టమైనది నేను ఇచ్చిన నీ చిత్తంలో కీడు ఉంది అని చెప్పినప్పుడు మరలా తిరిగి రాని ఆ వయసులోని దేవునికి నేను సంపూర్ణంగా అప్పగించుకోవడం జరిగింది. మన చిత్తం ప్రకారంగా మనం వెళితే, నేను ఒక మాట చెప్తాను, దానిలో తప్పనిసరిగా ఈరోజు నీ కళ్ళకి అది మేలుగా కనబడచ్చు, తిరిగి రాని నష్టానికి అది దారితీస్తుంది. కానీ దేవుని చిత్తానికి ఒక వ్యక్తి అప్పగించుకుంటే, నేనే సజీవ సాక్షిని, ధైర్యంగా నేను చెప్పగలను, గంజి దాగినా కూడా సంతోషంగా మనం బ్రతకగలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తములో ఉన్న సంతోషం ఎలాంటిదంటే, అక్కడ గంజి దాగిన సంతోషంగా ఉంటాము. ఒకవేళ అది దేవుని చిత్తం కానీ జీవితం అయితే, దైవజనులు ఒక మాట అన్నారు, నిజమే, బెంజి కారులో ఉన్న కూడా నెమ్మది ఉండదంట. నిజమే అది. కనుక ఉదయకాలపు వేళ నీవు దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకొని నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టగలిగితే నీ జీవితం బంగారు భవిష్యత్తుగా ఆశీర్వదించబడుతుంది. ఇది కాదు నా చిత్తం నా ఇష్టం అని అనుకుంటావా, తప్పనిసరిగా దేవుని వాక్యం అంటుంది, నీవు కోరింది నేను నీకు ఇస్తా, కానీ నీ జీవితంలో క్షీణత కలుగు చేస్తానని బైబిల్ సెలవిస్తూ ఉండగా, ఉదయకాలపు వేళ ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. ఎవరైతే ఆయన చిత్తం చేస్తారో, చూడండి, కొంతమంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళని చూసినప్పుడు ఎన్నిసార్లు అన్నా కూడా మనకు తృప్తి చాలదు. అబ్బా, అచ్చం తండ్రి నోట్లోని చూడి పడింది, అబ్బా బాబు నాయన ఈ పిల్ల అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉంది, లేదా వీడిని చూస్తుంటే వారు నాయన అసలు అచ్చం వాళ్ళ అమ్మ నోట్లోని చూడి పడినట్టు అంటావా లేదా? నేను అబద్ధం అంటున్నానా? అలాగా అసలు ఒకసారి అన్నావా 2 సార్లు అన్నా, వాళ్ళు చూసినప్పుడల్లా అంటూనే ఉంటాం. అట్లాగే మనం కూడా యేసయ్య నోట్లోని చూడిపడినట్లుగా మారాలి. ఎప్పుడు మారుతాం? మన మనస్సు మారాలి. మనస్సు మారడం అనేది సామాన్యమైనదిగా చాలా కష్టం. కానీ ఈ ఉదయకాలాన నీవు దేవునికి అప్పగించుకొని, ప్రభువా నీ మనస్సు నాకు కలుగు చేయి. దేవుని మనస్సును మనం కలిగి జీవించడం అంటే అది ఒక్కసారిగా రాదు, కానీ ప్రారంభం చాలా కష్టంగా ఉంటుంది. కానీ నువ్వు దేవునికి అప్పగించుకొని, తండ్రి నీ చిత్తాన్ని చేసే నీ మనస్సును నాకు కలుగు చేయి నాయనా అని నువ్వు కోరుకోగలిగితే, దేవుడు అంటున్నాడు, ఆయన చిత్తము చేయవారు నిరంతరము నిలిచి ఉంటారు. ఇదిగో వీళ్ళేమో వాళ్ళ చిత్తాన్ని చేసుకుంటే క్షీణించిపోయారు, కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలిచి ఉంటాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ లోకంలోనే కాదు, యుగ యుగాలు కూడా నీవు ఆయన చిత్తాన్ని చేస్తే, ఆయన చిత్తం ఏంటి? మారు మనసునందును బాప్తీసం తీసుకొని ప్రభువులో నువ్వు జీవించడం దేవుని చిత్తం. అంతేకాదు, నీ వివాహ విషయమైనా, నీ ఉద్యోగ విషయమైనా, నీ ఎడ్యుకేషన్ విషయమైనా, నీ వ్యాపార వ్యవసాయం అసలు అది ఏదైనా కావచ్చు, నీ బిడ్డల విషయం కావచ్చు, నీ వ్యక్తిగత విషయాలు కావచ్చు. ప్రభా, నా చిత్తం కాదు నీ చిత్తం. దీనికి సాక్షాత్ ఎవరండి? ఎగ్జాంపుల్ ఎవరో కాదు, యేసయ్యే. ఆయన తను ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. నాకెందుకు ఈ విషయం గుర్తొస్తుంది, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఒక రోజున ఒక బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నటువంటి ఒక నర్సక్కకి డాక్టర్ గారిని డాక్టర్ గారితో ప్రేమలో పడింది. ఎవరితో పడింది? నర్సక్క డాక్టర్ గారితో ప్రేమలో పడితే, ఆ తర్వాత అతను వివాహం చేసుకుంటానన్నప్పుడు ఎవరో ఒక దైవజనుడు వాళ్ళ చర్చికి వెళ్తా ఉన్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మా ఈ వివాహం దేవుని చిత్తమో కాదో ఒక్కసారైనా నువ్వు కనుక్కున్నావా అని అడిగితే, పాస్టర్ గారు ఆమందంట, పాస్టర్ గారండి మరి ఈ సమయంలో కనుక నేను పోయి ఇది దేవుని చిత్తమా కాదని నేను అడిగాను అనుకో, దేవుడు నా చిత్తం కాదు ఆపేసాయి అన్నాడు అనుకో, ఒకవేళ మళ్ళీ డాక్టర్ గారు నాకు దొరుకుతాడండి పాస్టర్ గారు. కాబట్టి ఇంకా ఎంత మంచి అవకాశం వచ్చిన తర్వాత దేవుని చిత్తం కాదంటే చాలా పొరపాటు అండి అని చెప్పేసి వివాహం చేసుకుందంట. తర్వాత డాక్టర్ గారు జరిగింది ఏంటంటే, వివాహం అయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఒక ముందు భార్యని 2 ఏళ్ల కుమార్తెని పరిచయం చేసి నువ్వు 2వ భార్య ఉండమని చెప్పాడు. ఇక అమ్మాయికి మెంటల్ మైండ్ చెదిరిపోయి
మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయింది. కనుక ఈ ఉదయకాలం దేవుని చిత్తం అంటే మనుషులకి ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకి మేలుగా కనబడితే, వాళ్ళ మనసుకి నెమ్మదిగా ఉంటే ఇది దేవుని చిత్తం అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తే భయం అండి కొంతమందికి, దేవుడు కాదంటాడేమోనని. అది చెప్పాను కదా, పెళ్ళే కాదు, అది ఏ పని చేసినా కానీ ఆ పని ప్రారంభించిన ప్రభా ఇది నీ చిత్తమా కాదా అని అడగాలంటే భయం. ఎందుకంటే అది వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని చిత్తమా కాదా అని అడగడానికి వాళ్ళు ఇష్టపడరు. కనుక ఉదయకాలాన నీ జీవితంలో దేవుని మనసు అంటే ఏంటి అంటే, ఆ మనసు, దేవుని మనసు ఎలాంటిదంటే భూమి మీద ఉన్న ఆ కాలమంతా కూడా దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అసలు ఈ భూమి మీదకి రావడానికి కూడా దేవాతి దేవుడు ఆయన తండ్రితో కూడా ఉండే ఆ భాగ్యాన్ని విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఆయన పంపితేనే ఆయన పని మీద ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు మన కొరకు, ఇది సిలువ ధ్యానాలు కదా, సమయం కదా, నిజమే, ఎన్నో శ్రమలు ఆయన అనుభవించి మన కొరకు ఆఖరి రక్తబొట్టు నీ కొరకు నా కొరకు దారబోసాడంటే గల కారణం తండ్రి చిత్తాన్ని చివరి క్షణాల వరకు ఆయన చేశాడు. చివరి క్షణాల్లో కూడా దేవుడిని అంటాడు కదా, ప్రభా ఈ గిన్నె నా నుండి తొలగించయ్యా, నా వల్ల కావట్లేదు అని అంటే ఆ సమయంలో దేవుడు మరలా దేవునితో అంటాడు కదా, తండ్రితో, అయ్యా నీ చిత్తమే సిద్ధించాలి, నా ఇష్టం కాదు అని తండ్రికి అప్పగించుకున్న యేసు వలె నువ్వు మారాలి. నీ తండ్రి ఎలా ఉన్నాడో ఆయన నోట్లో నుంచి ఊడిపడినట్లుగా నువ్వు ఉండాలి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. అలాంటి మనసు మనందరికీ దేవుడు దయచేయును గాక. నిశ్చయంగా ఆయన చిత్తాన్ని చేసి ఆయన చిత్తంలో ఉన్న శ్రేష్టమైన దీవెనలు మీకు కలగాలని ఒక దైవజనురాలుగా నిండు మనసుతో కోరుకుంటూ దేవుడు నిండాలుగా మిమ్మల్ని ఆ రీతిగా అట్టి మనస్సును దేవుడిచ్చి, సాతాను మనసు చూడండి, వాడు ఏమయ్యాడు, మనసు ఎలా అంటుంది, ఫస్ట్ చాలా మంచిగా ఉన్నప్పుడు యేసు వల్లేనే ఉన్నాడు, కానీ మనసు ఎప్పుడు మారిపోయిందో దెయ్యపు రూపం పడిపోయింది. కనుక ఈ ఉదయకాలం వద్దు, మన మనసు మార్చుకుందాం, క్రీస్తు మనసు కలిగి ఉందో. నీ మనస్సు మారి నూతనమైతే చాలు, నువ్వు రూపాంతరపరచబడతావు, యేసు వల్లే నువ్వు ఉంటావు. నీలో నాలో యేసును చూడాలి మనుషులు. కనుక ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం, అలాంటి మనస్సును మనం కలిగి ఉందాం. ఒకవేళ దేవుని చిత్తానికి విరోధులుగా ఎవరైనా ఉంటే వారి నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ చిత్తమే మా జీవితాల్లో సిద్ధించాలి నాయన, సాతాను క్రియలు లయమైపోవాలి, మా కుటుంబాల్లో నీ చిత్తం జరగాలి, నీ ఆలోచనలు మా జీవితాల్లో ఉండాలని మనమంతా దేవుని చేతికి అప్పగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రీ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ నీ మాటల చేత మీరు మమ్మల్ని అందరినీ కూడా దర్శించారు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. నిజమే, మా జీవితాలలో నా తండ్రి మాకు ఎన్నో మార్పులు కలగాలని, అయా మా రూపాలు మార్చుకోవాలని, మేమేదో అందంగా ఉండాలని కోరుకుంటాం, కానీ మా మనస్సు ఎప్పుడు మారుతుందో మా జీవితాల్లో ఒక నూతనత్వం కనబడుతుందని, మా మనస్సు మారాలని, మా మనస్సు మారి నూతన మగుట వల్ల మేము రూపాంతరపరచబడతామని ఒక శ్రేష్టమైన సందేశాన్ని మాకు ఇచ్చారు నాయన. ఉదయకాలాన ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సును ధరించుకునే ఆ గొప్ప కృప ప్రతి బిడ్డకు కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రం నాయన. సాతాను ప్రభ సిగ్గుపడినట్లుగా సాతాను క్రియలు లయమైపోవును గాక నాయన. నీకు స్తోత్రం నాయన. వాడికి ఎక్కడ స్థానం ఉండకుండా నాయన, అయ్యా ఇదిగో నీ బిడల ఎడల నీకున్న నిత్య సంకల్పము ప్రభ వారి ఎడల నెరవేరినట్లుగా నాయన, వారి అయా నీ సంకల్పానికి విరోధంగా క్రియ చేస్తున్న సాతాన్ని మీరు లయపరిచి, అయా సాతాను సంబంధమైన మనస్సును కాల్చండి నాయన, అగ్ని చేత నూతన మనస్సును ధరింపచేయండి నాయన. నూతన మనస్సును ధరించుకొని నాయన రూపాంతరపరచబడి నీ చిత్తాన్ని జరిగించుటకు నాయన సిద్ధపడినట్లుగా కృప చూపండి నాయన. నీ చిత్తములో ఉన్న శ్రేష్టమైన దీవెనలు పొందుకొని నీ నామానికి మహిమకరమైన జీవితాన్ని జీవించుటకు శక్తినిమ్మని ఉదయకాలమున ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో అట్టి ఘనకార్యాలు మీరు జరిగించమని కోరుకుంటూ, అయా ఇది నాడు పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు నిండార్లుగా దీవించి ఉన్నతమైనటువంటి అయా శ్రేష్టమైన దీవెనలు వారికి కలుగు చేయమని కోరుకొనుచు యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయుండి మరి మనసు క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనస్సును మీరు ధరించుకొని ఆయన చిత్తాన్ని చేసి ఆయన చిత్తములో ఉన్న ఉన్నతమైన దీవెనలు మీరు పొందుకొందురుగాక. ఆమేన్.